వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు శైలిల. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సందర్శకులతో కిటకిటలాడుతున్న జగన్ నివాసం. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాకతో కోలాహలం. పార్టీ నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్. భవిష్యత్తు కార్యాచరణపై పవన్ చర్చ. మల్కాజ్గిరిని నోయిడిగా మారుస్తానన్న ఎంపీ రేవంత్ రెడ్డి హామీ. తెలంగాణ విభజన హక్కులపై పార్లమెంట్లో గలమెత్తుతున్న రేవంత్. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న కరీంనగర్ ఎంపీ. స్వామికి 351 కోడలతో మొక్కులు తీర్చుకున్న బండి సంజయ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాస గృహానికి నాయకులు అధికారులు క్యూ కడుతున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధినేతను కలిసి అభినందనలు అందజేస్తున్నారు. జగన్ను కలిసిన వారిలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక అధికారులతో రాకతో జగన్ నివాసం వద్ద సందడి నెలకొంది. జనసేన పార్టీకి ఈ ఎన్నికలు ఓ పాఠం లాంటివని చెప్పుకోవాలి. సుదీర్ఘకాల లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న ఈ ఎన్నికలతో జనసేన భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఓ పార్టీ నిర్వహణ అనేది ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ, లోకసభ స్థానాల అభ్యర్థులు తమ ఫలితాలపై పవన్కు వివరించారు. ఎన్నికల సరళిపై తమ అభిప్రాయాలను నివేదించారు. జూన్ నెలలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలుపొందారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్తో సహా మిగతా అభ్యర్థులందరూ పరాజయం పాలయ్యారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న యుద్ధం, సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ ఇది. క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి. పార్టీకి అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ఈ రోజున ప్రజా పోరాట ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ముందుకెళ్ళి ఈ రోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి, అలాగే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జన సైనికులందరికీ, ప్రతి ఓటర్కి, జనసేనకి వేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బలమైన మెజారిటీతోటి వచ్చిన వైసీపీకి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో తెలియజేసుకుంటుంది కూడా ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేస్తారో అది అక్కడ కూడా మెజారిటీ వచ్చింది, బలమైన మెజారిటీ వచ్చింది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే జనసేన స్టార్ట్ చేసిన ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎక్కడ కానీ ఒక కనీసం సహాయ ప్యాకెట్లు కానీ డబ్బులు ప్రభావితం లేకుండా చాలా క్లీన్ చేసిన పాలిటిక్స్. కొత్త తరం యువతకి సీట్లు ఇచ్చాం మేము. ఇవన్నీ మాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు. ఇది మా ముందున్న భవిష్యత్తులో మా ప్రణాళిక కానీ వేసిన ప్రతి ఓటు మాకు చాలా విలువైన ఓటు. నేను ఏ మాట మీద అయితే చెప్పాను కట్టుబడి ఉంటాను చివరి శ్వాస వరకు అనేది, నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. మీరు 2 స్థానాల్లో ఓడినప్పటికీ నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. తనను గెలిపించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటున్నానన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ సమస్యల్ని పార్లమెంటులో వినిపించేందుకు తనను గెలిపించారని ఆయన చెప్పారు. ఈ గెలుపులో తన కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజిగిరి మరో నోయిడిగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగ భావించినందుకే లోక్సభ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ విభజన హక్కులపై పార్లమెంటులో గల్లమెత్తుతారన్నారు రేవంత్ రెడ్డి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వర్సిటీ వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతున్నాయి చెప్పారు. పెత్తనం చెలాయించి ఇది రాష్ట్రం కాదు రాజ్యం, దీనికి ఒక ఆయన చక్రవర్తి, రెండోగా ఆయన యువరాజు అనుకున్న వాళ్ళను ఆకాశం మీద నుంచి భూమి మీదకి దించిండ్రు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేసినప్పుడు, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించినప్పుడు ఆదరించి అధికారాన్ని కట్టబెడతారు. కట్టబెట్టిన అధికారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు స్వప్రయోజనాల కోసం కుటుంబ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి వినియోగించినందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతునే లేకుండా అణిచివేయాలనుకున్నప్పుడు ప్రజలే గొప్పవాళ్ళు, పాలకులను అవసరం అనుకుంటే గద్దెనెక్కిస్తారు, గద్దెను దించుతామని చెప్పడానికే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయిన 3,18,000 ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉన్న, ఇక్కడ పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు ఆహ్వానిస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. చిత్తశుద్ధితో ప్రజల సమస్యలపై స్పందించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, కోదండరామ్ గారు, గద్దర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను, దీని మీద కేసీఆర్ గారి యొక్క మొండి వితండవాద వైఖరిని ప్రశ్నించడానికి ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది మిత్రులు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ గెలుపు నా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాపాడడం కోసం గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగిన తెలంగాణ అన్యాయాన్ని ప్రశ్నించడానికి, తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టడానికి, తెలంగాణ సమస్యలను పార్లమెంటులో గలమెత్తడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క విజయం ఇది. ఈనాడు ప్రతి ఒక్క యువకుడు తన ఓటే కాదు, తన కుటుంబ సభ్యులనే కాదు,
తమకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కదిలించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో నా ప్రమేయానికంటే తెలంగాణ నలుమూలల ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థుల యొక్క గొప్పతనం ఉన్నది గెలుపులో. కాబట్టి ఈ గెలుపును బాధ్యతగా స్వీకరించి గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడినప్పుడు కుంగిపోయేది లేదు అని ఆనాడు చెప్పిన. ఇవాళ ఈ బాధ్యతను చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ తీర్పు ద్వారా కనువిప్పు కలగాలి. తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు సమీక్షించుకొని తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ వీధుల్లోనే కాదు పార్లమెంటులో కూడా ఈ ప్రాంత సమస్యలను చంద్రశేఖరరావు గారి దుర్మార్గమైన వైఖరి. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ ఎంపీగా గెలిచిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీఏ తరపున 301 మంది గెలిచారని 301 కోడలను కట్టి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదల కోసం పని చేస్తానని చెప్పారు. నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ జయ శంకరాయ శంకరాయ జమయస్కరాయ మయస్కరాయ శంకరాయ జమయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ జమయస్కరాయ 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 మయస్కరాయ జమయస్కరాయ మయస్కరాయ నమో నమః మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయ. ఆంధ్ర ఆక్టోపస్గా పేరు పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సర్వేలు చేయబోనని ప్రకటించారు. వరుసగా 2 సార్లు తన సర్వేలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లగడపాటి రాజగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజానాడి పసిగట్టడంతో 2 సార్లు విఫలమైనందుకు గాను ఇక ముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్జే ఫ్లాష్ టీం పేరుతో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలు అసలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. దీంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే క్రేజ్ ఉండేది. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 117 సీట్లకు గాను 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 1902 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఈ జాబితాలలో 2వ స్థానంలో నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నిన్న 5 ఈవీఎంలు తెరుచుకోలేదు. దీంతో వీవీప్యాట్ యంత్రాల్లోని స్టెప్పులను లెక్కించాలని నిర్ణయించారు. అయితే వీటిలోని ఓ వీవీప్యాట్ మిషన్లో 307 వీవీప్యాట్ స్లిప్పులకు గాను 106 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎన్నికల సిబ్బంది టీడీపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆందోళనకు దిగారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఈసీకి నివేదించిన అధికారులు తుది ఫలితాన్ని పెండింగ్లో పెట్టారు. నిన్న వెలువడ్డ ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు టీడీపీని తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. విజయవాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్పై 8183 ఓట్ల ఆధిక్యంతో కేశినేని నాని విజయం సాధించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు షాకు గురి చేశామని అన్నారు. ఓటమికి గల కారణాలపై 5 ఏళ్ల పాలనపై విశ్లేషించుకుంటామని చెప్పారు. ప్రజలు తమ నుంచి ఇంకా ఏదో ఆశించారని అభిప్రాయపడ్డారు. బెజవాడను నన్ను విడదీసి చూడలేరు, అందుకే మళ్లీ గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలని అన్నారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంపై సిపిఐ నేత నారాయణ విమర్శలు చేశారు. చంద్రబాబు నేల విడిచి సాము చేశారని, దాని ఫలితమే ఓటమి పాలయ్యారని అన్నారు. వైఎస్ జగన్ ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లారని, అందుకే ఈ విజయం ఆయనకు దక్కిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణలోని ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయిందని విమర్శించారు. కుల, మత, ధన రాజకీయాలతో పోటీ పడలేకపోతున్నామని నారాయణ అన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి పీఠం ఎక్కినందున ఈసారి ఒంటరిగానే 303 సీట్లు ట్రాక్ రికార్డుగా బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్డీఏతో కలిపి మొత్తం 348 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఇది కేవలం విజయం మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో 4 పార్లమెంటు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ విజయోత్సవ సభ ఈ రోజు బీజేపీ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ప్రజా అంతిమ తీర్పు కూడా ప్రజలు ఇక్కడ బలమైన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో చూసినామంటే కేంద్రంలో కనుక చూసినట్టు అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ కూడా చూసినట్టయితే బీజేపీ కూడా తన సత్తా ఏంటో మరోసారి చాటింది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొక్కుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ప్రజా తీర్పు ఏ విధంగా అనిపించింది? చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నది. మోదీ పనితీరు ఇవాళ స్పష్టంగా దేశవ్యాప్తంగా గెలిపించింది. తెలంగాణ అతీతం కాదు, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల మన్నలు చూడకుండా మోదీ, బీజేపీ భవిష్యత్తులో దక్షిణాదిలో కూడా తెలంగాణ పాగా వేస్తారు. 4 సీట్లు సాధించుకోవడం జరిగింది సార్. తెలంగాణ సాధించడం జరిగింది. అంటే వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కనుక చూసినట్టే సారు కారు 16 అని చెప్పేసి వాళ్ళు నిరంతరం తెలిపారు. కారు 16 కారు పంక్చర్ అయిపోయింది. మేము మొదట చెప్పాము. వారి వాళ్ళ 4 ఎంపీలు బీజేపీ గెలవడం అంటే సొంతంగా పోటీ చేసి 20% పైగా ఓట్లు సాధించాం. ఇది సామాన్య విషయం కాదు. వారికి కనిపింపు కావాలా, చెంపపెట్టలాంటి తీర్పు ముఖ్యమంత్రి కూతురు స్వయంగా ఓడించిన చరిత్ర ఇవాళ బీజేపీకి దక్కింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సందర్శకులతో కిటకిటలాడుతున్న జగన్ నివాసం, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాకతో కోలాహలం. పార్టీ నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, భవిష్యత్తు కార్యాచరణపై పవన్ చర్చ. మల్కాజ్గిరిని నోయిడిగా మారుస్తానన్న ఎంపీ రేవంత్ రెడ్డి హామీ, తెలంగాణ విభజన హక్కులపై పార్లమెంట్లో గలమెత్తుతున్న రేవంత్. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న కరీంనగర్ ఎంపీ, స్వామికి 351 కోడలతో మొక్కులు తీర్చుకున్న బండి సంజయ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.